పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 91వ దావీదు కీర్తన 10వ వచనం. నీకు అపాయమేమీ రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అపాయమేమీ రాదు అంటే అపాయము చేసేవాడు ఒకడున్నాడు అని అర్థం. అయితే ఆ అపాయము రాకుండా మనం కాపాడబడాలంటే యెహోవాను మనం ఆశ్రయించాలి. ఆయన రెక్కల చాటున మనం దాగి ఉండాలి. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు సంహారకుడు సంచరిస్తున్నప్పుడు ఇశ్రాయేలు గుడారాలకు వారి గుమ్మములకు రక్తాన్ని పూశారట, వధించబడిన పశు రక్తాన్ని. ఎప్పుడైతే ఆ రక్తం పూయబడిన గుమ్మాలు ఉన్నాయో సంహారకుడు వాటిని దాటుతూ వెళ్ళిపోయాడట. ఆ రోజు ఆయన రక్తం ద్వారా పూయబడినటువంటి ఆ గృహాలలో వాళ్ళు నివసించినప్పుడు వాళ్ళు కాపాడబడ్డారు. ఈరోజు యేసు రక్తం మనకు ఆశ్రయదుర్గం. ఎవరైతే ఆయన రక్తాన్ని చేత కడగబడి ఆయనను అంగీకరిస్తారో వారికి ఏ అపాయము రాకుండా ఆయన కాపాడతాడు. ఆయన రక్తపు కొట్టలో భద్రపరచబడినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మీలో బాప్టిజం తీసుకొని వాళ్ళు ఎంతోమంది ఉండి ఉండవచ్చు. అనేక రకాల అపాయాలు సంభవిస్తున్నాయేమో. నీకు ఏ అపాయం రాకుండా ఉండాలంటే నీవు ఆయన రక్తపు కోటలోనికి రావాలి. అక్కడ నీకు ఒక భద్రత, కాపుదల, స్వస్థత, ఆనందం ఇవన్నీ దాగి ఉన్నాయి. కనుక బాప్టిజం ద్వారా మనకెంతో కాపుదల కలుగుతుంది. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, రక్షించబడ్డ మన జీవితంలో ఈ లోకమాలిన్యం అంటకుండా దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. మనం ఆ సంఘంలో దాగి ఉండాలి. మనం ఎప్పుడైతే సంఘంలో దాగి ఉంటామో బయట విషయాలలో జయించటానికి తన పరలోకపు మన్నా చేత మనల్ని పోషిస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి ప్రతి పాపము మనకు అంటకుండా మనల్ని తప్పిస్తూ మనల్ని కాపాడుతుంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఎక్కడ కూడా కాపుదల లేదు. ఎవరి ద్వారా కాపుదల రాదు. నువ్వెంత జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టుకున్నా అది కాపుదల కాదు. నువ్వు ఎంతమంది సైనికులు నీ చుట్టూ పెట్టుకున్నా మరణం అనేది సంభవిస్తుంది. ఎప్పుడైతే నువ్వు రక్తపు కోటలోనికి, క్రీస్తు రక్తపు కోటలోనికి రాగలుగుతావో అప్పుడు ఆయన నీకు సంపూర్ణమైన కాపుదలను ఇస్తాడు. కనుక సంగమా, బయట సంహారకుడు సంచరిస్తున్నాడు. బయట అడుగు పెట్టకుండా దేవుని మందిరంలోనే మనం జీవిద్దాం. దేవుడిస్తున్న ఆహారం ద్వారా మనం బలపరచబడి ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుతూ ఆయన మహిమగల రాకడకు సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.